హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం వర్క్ ఇన్ టైం బేసిక్స్ అసలు సింపుల్ ట్రిక్లో ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. సో ప్రీవియస్ వీడియోలో ఉన్న హోంవర్క్ ప్రాబ్లం ఇప్పుడు చేద్దాం. అండ్ అగైన్ లెట్స్ స్టార్ట్ అ న్యూ మోడల్. పార్ట్ 2ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి? ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 20 days. ఆఫ్ కోర్స్ మీరు ఏ, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ ఎవరు బి. ఓకే, ఏ అలోన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 20 days. 20. నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ దే కెన్ డూ ఇట్ ఇన్ 10 days. Okay, so A plus B, this is 10 days. In how many days can B alone do the work? ఇదేంటి అని అడుగుతున్నారు. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం ఆఫ్ 20 and 10 is 20. 20 ones are 10 twos are. సరిపోయింది. సో ఏ అండ్ బి కలిసి రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నారు. ఏ ఒక్కరే రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. సో బి ఒక్కరే రోజుకి ఎంత చేస్తారు? 2 - 1 1. సరిపోయిందా? బి డేకి 1 యూనిట్ చేస్తున్నారు అంటే 20 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 20/1 అంటే 20 days పడుతుంది. సో 20 ఈజ్ ది ఆన్సర్. వేర్ ఇస్ 20? దిస్ ఈస్ ది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఈరోజు పార్ట్ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇవి కొంచెం ప్రీవియస్ దాని మీద కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ జనరల్గా ఎగ్జామ్స్లో ఇవే మోడల్స్ ఇస్తారనమాట. సో అందుకనే ఈ మోడల్స్ని చేసి చూద్దాం. ఫస్ట్ పాజ్ ది వీడియో అండ్ ట్రై బై యువర్ ఓన్. ఆన్సర్ వచ్చింది అంటే చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే దెన్ సీ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 15 days. ఏ, నెక్స్ట్ బి ఒక పర్సన్, సో బి వేసుకుందాం. ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 15 days. డన్. బి ఇన్ 20 days. If they work together for 4 days, then the fraction of the work that is left is. ఇక్కడ ప్రీవియస్ షార్ట్లో ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం ఏం చూసాం? వీళ్ళిద్దరూ చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేయగలరు అని అడిగేవారు. సో సింపుల్గా మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసి ఏ ప్లస్ బి అంతా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. వీళ్ళు ఏం అడుగుతున్నారు ఇక్కడ? వాళ్ళు 4 daysకి కలిసి పనిచేశారు, ఇంకా ఎంత వర్క్ మిగిలింది అని అడుగుతున్నారు. సో కంప్లీట్గా వర్క్ జరగలేదు. ఇలాంటప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా సేమ్ ప్రొసీజర్, దేనికైనా ఒకటే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 15కి 20కి ఎల్సిఎం ఏంటి? 60. ఇది ఈ ఎల్సిఎం మీరు పక్కన చేసుకోవచ్చు, బట్ వెంటనే రావాలంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఓన్గా చూడగానే మీకు ఎల్సిఎం ఏంటో తెలిసిపోతుంది. సమ్ టైమ్స్ ఇక్కడ చిన్న వాల్యూస్ ఉన్నాయనుకో, మీకు ఎల్సిఎం చేసే అంత టైం లేదు ఎగ్జామ్లో. సో ఏం చేస్తారు? సింపుల్గా రెండింటిని మల్టిప్లై చేసేయండి, అది కూడా వేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, సో 15కి 20కి ఎల్సిఎం ఇస్ 60. సో 15 డేకి ఎంత చేస్తున్నారు? 15 4s are 60, 23s are 60. డన్. సో ఏ అండ్ బి రోజుకి 4 and 3 చేస్తున్నారు రెస్పెక్టివ్లీ. దే బోత్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో ఇద్దరు కలిసి రోజుకి ఎంత వర్క్ చేస్తున్నారు? 7 యూనిట్స్ చేస్తున్నారు. ఎన్ని డేస్ కలిసి పనిచేశారు? 4 days పనిచేశారు. అంటే ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేశారు? 4 days పనిచేశారు ఇంటూ రోజుకి 7 యూనిట్స్ చేశారు. అంటే 7 4s are 28 యూనిట్స్ కలిసి చేసేసారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 60. అంద ఎన్ని చేసేసారు? 28. సో ఇంకా ఎన్ని మిగిలాయి? 60 - 28. 6 - 3 32. ఇంకా 32 యూనిట్స్ మిగిలాయి కదా. సో 32 యూనిట్స్ మిగిలాయి బై వాళ్ళు ఏమడిగారు? ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ కదా. 32 బై టోటల్ యూనిట్ 60. అంతే అయిపోయింది. 2 1s 280, సారీ 2 6 2 30s. నెక్స్ట్ 4 టేబుల్లో ఇది ఉంది కానీ ఇది లేదు. ఓకే, 2 8s 16, 2 15s 30. సో 8/15 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం పూర్తిగా వర్క్ అంతా కంప్లీట్ అయింది, బట్ ఇలా కొన్ని డేస్కే అయింది అలాంటప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతిదానికి ఏ రోజుకి ఎంత చేస్తున్నాడు, బి రోజుకి ఎంత చేస్తున్నారు, ఎవరు ఏ రోజు ఎంత పని చేస్తున్నారో దాన్ని బట్టి ఎన్ని యూనిట్స్ అయ్యావో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలంతే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళి చూద్దాం. మీరు చేసే కొద్దీ వచ్చేస్తుంది, డోంట్ వరీ. ఓకే, ఏ బి అండ్ సి కెన్ డూ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 30 60 రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ మీరు టేబుల్ గీసుకోండి. ఏ బి సి. డన్. 20 20 30 60. డన్. ఇన్ హౌ మెనీ డేస్ ఏ డూ ద వర్క్ ఇఫ్ హీఈస్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఎవ్రీ 3rd day. ఫస్ట్ మనకు తెలిసింది ఏం చేద్దాం? ఎల్సిఎం చేద్దాం. 60 23s are 60, 32s are 60, 61s are 60. సరిపోయింది. ఓకే, సో ఏ రోజుకి బి 3 యూనిట్స్ చేస్తున్నాడు, బి రోజుకి 2 యూనిట్స్ చేస్తున్నాడు, సి రోజుకి 1 యూనిట్ చేస్తున్నాడు. ఫర్ న్యూ వ్యూవర్స్, ఇఫ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఫస్ట్ ఐ పిన్ ద వీడియో, ఫస్ట్ పార్ట్ వీడియో ఐ పిన్ ఇన్ ద కమెంట్స్ ఆర్ ఐ కీప్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ యాజ్ వెల్. ఫస్ట్ చెక్ ఇట్ అవుట్ సో దట్ మీకు ఈ బేసిక్ ట్రిక్ ఏంటో ఐడియా వస్తుంది. అప్పుడు యూ కెన్ డూ దీస్ ప్రాబ్లమ్స్ ఈజీలీ.
ఓకే ఫైన్. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ డూ ద వర్క్ ఇఫ్ ఈజ్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఎవ్రీ థర్డ్ డే? అంటే ఫస్ట్ డే ఏ ఒక్కరే పనిచేస్తున్నారు, సెకండ్ డే ఏ ఒక్కరే పనిచేస్తున్నారు, థర్డ్ డే ఏ బి సి ముగ్గురు పనిచేస్తున్నారు. కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కదా, కానీ ప్రాబ్లం చాలా ఈజీ. సి ఫస్ట్ డే ఏ ఒక్కరే చేస్తున్నారు అంటే ఎన్ని యూనిట్స్ అవుతున్నాయి? 3 యూనిట్స్. సో ఫస్ట్ డే 3 యూనిట్స్ పని జరుగుతుంది, సెకండ్ డే కూడా 3 యూనిట్స్ పని జరుగుతుంది, థర్డ్ డే ముగ్గురు కలిసి పని చేస్తున్నారు అంటే 3, 4, 5, 6. థర్డ్ డే 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. అలా చేసుకుంటూ పోతే 60 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? మనం ఈ 3 డేస్ని ఒక సెట్ అనుకుందాం, రైట్? సో ఈ 3 డేస్లో ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ అవుతుంది? 6 + 3 9, 9 + 3 12. సో 3 డేస్ స్పాన్లో 12 యూనిట్స్ జరుగుతున్నాయి. అలా ఎన్ని 12s కావాలి 60 అవ్వాలంటే? 12, 12, 12, 12, 12, 12 5 60 బరాబర్ సరిపోయిందా? సో 5 సెట్స్ ఆఫ్ 12 వస్తే అప్పుడు మనకి 60 వస్తుంది. ఒక సెట్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 1, 2, 3 3 డేస్ ఉన్నాయి. సో 3 ఇంటూ అలా ఎన్ని సెట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. సో 5 3s 15 ఈజ్ ది ఆన్సర్. కన్ఫ్యూజింగ్గా ఉంది అని ఎవరికైనా అనిపిస్తే, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతున్నాం రాంగ్ అయిపోద్దేమో అని ఎవరికైనా డౌట్ అనిపిస్తే ఏం కంగారు పడకండి, సింపుల్గా అన్నీ వేసేసుకోండి. ఇలాగే 3, 3, 6 వేసుకున్నారా, మళ్ళీ అలాగే 3, 3, 6, 3, 3, 6, 3, మళ్ళీ ఇంకొక సెట్ పక్కన 3, 3, 6, 3, 3, 6 అలా చేసుకుంటూ వెళ్ళండి. ఇది పర్ డే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. ఓకే, సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అలా కదా, యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 3 + 3 6 + 6 12 + 3 15 18 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎక్కడైతే మీకు కరెక్ట్గా 60 వస్తుందో, నాకు తెలిసి 1, 2, 3, 4, 5 ఇక్కడితో 60 వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 డేస్ వచ్చింది. సో 15 ఈజ్ ది ఆన్సర్, అంతే, ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ఎవరికైనా అర్థం కాలేదు అది అంటే చెప్పండి, మళ్ళీ ఐల్ మేక్ అ షార్ట్ ఆర్ నెక్స్ట్ వీడియోలో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకే ఫైన్. సో A can finish a work in 18 days, B can do the same work in 15 days, B worked for 10 days and left. In how many ways can A alone finish the remaining work? Simple, same అదే మోడల్. A, B, next A alone can work in 18 days, B alone can do the same work in 15 days. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. 18 టేబుల్లో లాస్ట్లో 5 ఎప్పుడు వస్తుంది? 5 or 0 ఎప్పుడు వస్తుంది? 18 5s 8 5s 40, 0 4 5 1s 5 + 4 9, 90 15 టేబుల్లో కూడా ఉంది. సో 90 విల్ బి ఆర్ ఎల్సిఎం, అంతే కదా. బికాస్ 15 టేబుల్తో మల్టిపుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏదో 0 or 5 అవ్వాలి కదా, సరిపోయిందా? నెక్స్ట్ 18 టేబుల్తో మల్టిపుల్ అయినప్పుడు లాస్ట్లో 0 or 5 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా 0 or 5 5తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుంది కదా. సో అదే మనం ఫాలో అయ్యాం. ఓకే, సో 18 5s 90, 15 6s 90, డన్. సో ఏ రోజుకి 5 యూనిట్స్ చేస్తున్నారు, బి రోజుకి 6 యూనిట్స్ చేస్తున్నారు, సరిపోయింది. సో బీ కెన్ డూ ద 15 days. బీ వర్క్డ్ ఫర్ 10 days అండ్ లెఫ్ట్. సో బీ 10 days పనిచేశాడు, రోజుకి ఎంత చేస్తున్నాడు? 60. 10 days పనిచేశాడు. సో 10 daysలో ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫినిష్ చేశాడు? 10 × 6. సో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఫినిష్ చేసేసాడు బి. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ డూ ద రిమైనింగ్ వర్క్? సో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయిపోయింది, ఇంకా ఎన్ని యూనిట్స్ మిగిలే? టోటల్ యూనిట్స్ 90, అందులోంచి 60 అయిపోయింది, ఇంకా 30 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. ఈ 30 ఎవరు చేయాలి? ఏ చేయాలి కదా రిమైనింగ్ వర్క్. ఓకే, సో ఏ రోజుకి 5 చేస్తున్నాడు, 30 చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది? 30/5 ఆఫ్ కోర్స్, 5 1s 5 6s 30, డన్. సో ఏ రిమైనింగ్ 30 యూనిట్స్ చేయడానికి 6 days పడుతుంది. సో 6 విల్ బి ది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్దాం. హియర్ A and B can do a piece of work in 20 and 12 days respectively. A started ఫస్ట్ ఇక్కడ వరకు ఏముందో చూద్దాం. A and B స్టార్ట్ చేశారు 20 days 12 days respectively. 20 days 12 days ఎల్సిఎం చేయండి. 20కి 12కి ఎల్సిఎం ఎంత? 12 5s 60. సో 60, 23s 12 5s. ఓకే, సో పర్ డే ఇంత చేస్తున్నారని అర్థం. A started the work alone and then after 4 days B joined him till the completion of the work. How long did the work long అంటే ఎన్ని రోజుల వర్క్ జరిగింది అని అడుగుతున్నారు.
ఓకే. సో ఫస్ట్ ఏ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ అండ్ దెన్ ఆఫ్టర్ 4 డేస్ బి జాయిన్ అయ్యాడు. అంటే బిగినింగ్ 4 డేస్ ఏ ఒక్కరే కదా పని చేశారు. సో ఆ ఫస్ట్ 4 డేస్‌లో ఏ ఎంత పని చేశారో చూద్దాం. ఓకే. డేకి 3 యూనిట్స్ చేయగలరు ఏ ఒక్కరే. అలా ఎన్ని డేస్ పని చేశారు? 4 డేస్ పని చేశారు. సో 4 డేస్‌లో రోజుకి 3 యూనిట్స్ చేస్తే మొత్తం ఎన్ని యూనిట్స్ చేయగలిగాడు? 12 యూనిట్స్ ఏ అనే పర్సన్ ఒక్కరే ఫినిష్ చేయగలిగారు కదా! ఇంకా ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది? 60 మైనస్ 12 ఎంత? 5 మైనస్ 1 4 48. సో 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. అప్పుడు బి జాయిన్డ్ హిమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్. అంటే దాని అర్థం ఏంటి? ముందు 4 డేస్ ఏ ఒక్కరే పని చేసినా తర్వాత ఏ అండ్ బి కలిసి పని చేశారు. ఓకే. సో ఏ ఒక్కరే 4 డేస్‌లో 12 యూనిట్స్ చేసేసారు. ఇప్పుడు ఏ అండ్ బి కలిసి ఇంకా ఎన్ని యూనిట్స్ చేయాలి? 48 యూనిట్స్ చేయాలి. వాళ్ళిద్దరూ కలిసి రోజుకి ఎంత చేస్తున్నారు? 5 + 3 రోజుకి 8 యూనిట్స్ చేస్తున్నారు. అలా ఎన్ని యూనిట్స్ ఫినిష్ చేయాలి? ఇంకా 48 యూనిట్స్ ఫినిష్ చేయాలి. సో 48/8 సరిపోయింది. సో 8 వైస్ 8 6 48 డన్. సో వీళ్ళిద్దరూ కలిసి 6 డేస్‌లో వర్క్ చేయగలరు. సో మనం జనరల్‌గా ఏం చేస్తాం? 6 ఉంది కదా! సో 6 మనకు ఆన్సర్ వచ్చింది. 6 పెట్టేస్తాం. బట్ అది తప్పు. వాళ్ళు ఏమడిగారు? మొత్తం వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడిగారు. సో ఏ అండ్ బి కలిసి 6 డేస్‌లో వర్క్ చేశారు. వాళ్ళు ఏ అండ్ బి కలిసి చేసిన వర్క్ ఎన్ని డేస్ అని అడిగితే మనం 6 పెట్టొచ్చు. కానీ టోటల్ వర్క్ చేయడానికి ఎంత పట్టింది అని అడిగారు. సో బిగినింగ్‌లో ఏ ఒక్కరే 4 యూనిట్స్ పని చేశారా? తర్వాత ఇద్దరు కలిసి 6 యూనిట్స్ చేశారా? సో మొత్తం ఆ పని చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? 10 డేస్ పట్టింది. సో 10 విల్ బి ది ఆన్సర్. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎగ్జామ్‌లో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే. సో దిస్ ఈజ్ ద హోంవర్క్ ప్రాబ్లమ్. ఐ హోప్ మీకు బేసిక్స్ అసలు ఎలా చేయాలి, ఎలా సాల్వ్ చేయాలో బేసిక్ ఐడియా వచ్చిందనుకుంటున్నా. సో ట్రై దిస్ క్వెషన్, టేక్ దిస్ యాజ్ యువర్ హోంవర్క్ అండ్ ఇది సాల్వ్ చేసి లెట్ మీ నో ది ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ మీకు ఆన్సర్ రాలేదంటే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ ప్రొవైడ్ ది సొల్యూషన్ ఇన్ ద కమింగ్ షార్ట్స్. సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఐ హోప్ మీకు బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా వర్క్ అండ్ టైం మీద. సో ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ us, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ టుమారో. బాయ్.